హలో హాయ్ నమస్తే వనకం సలాం ప్రణామ్ సశ్రీయకాల్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారుగా థ్యాంక్ యూ అండి మరొక్కసారి ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్ అందరూ థ్యాంక్స్ చెప్తున్నాను ఎంతగానో మంచిగా చూస్తున్నారు నిన్న నేను బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి దాని గురించి వీడియో అయితే చేశాను చాలా మంచిగా చూశారు మంచి లైక్స్ ఇచ్చారు అలాగే కామెంట్స్ కూడా ఒక ఇద్దరు కూడా మంచిగా పెట్టారు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తానండి దాదాపు అది 14 నిమిషాల వీడియో అయితే ఉంటుంది ఇంతవరకు ఎవరైతే చూసారో వాళ్ళకందరికీ థ్యాంక్ యూ ఇంకా ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒక్కసారి ఆ వీడియో అయితే చూసేయండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మంచి కంటెంట్ అయితే ఉంటుంది ఎలా ఉండాలి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా నేను పిన్ టు పిన్ అయితే ఆ వీడియోలో అయితే డిస్కస్ చేశాను అవన్నీ తెలియంటే ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూసేయండి అలాగే ఇవాళ మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం న్యూస్ అంటే ఇవాళ ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే రామ్ చరణ్ గారి మూవీ రంగస్థలం మూవీ చాలా బాగుంటుంది అది రిలీజ్ అయ్యి ఈ రోజుకైతే 8 ఏళ్ళు అయితే పూర్తి చేసుకుంది 2018 మార్చి 27వ తేదీన అయితే ఆ సినిమా రిలీజ్ అయినమాట ఆ సినిమాలో నాకు ఇష్టమైన పాట వచ్చి రంగమ్మ మంగమ్మ సాంగ్ ఉంటుంది చూడండి అబ్బో ఎంత బాగుంటుందో అలాగే మన యూత్ అందరికి ఇష్టమైన పాట ఒకప్పట్లో ఆ పాట వస్తే ఊపేసింది అందరినీ కూడా ఇప్పుడు కూడా ఆ పాట అంటే అందరికి అంత ఇష్టం జిగేలి రాణి సాంగ్ ఈ 2 సాంగ్స్ నాకంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఆ సౌండ్ ఇంజనీర్గా చిట్టిబాబు గారు అదే అండి మన రామ్ చరణ్ గారు అయితే మంచిగా అయితే నటించారు చాలా సినిమా బాగుంటుంది ఆ సినిమాలో మీకు నచ్చింది ఏంటి ఏ సన్నివేశం మీకు నచ్చింది అనే విషయాలు కామెంట్ రూపంలో అయితే తెలియచి నేను హ్యాపీగా చూసి ఫీల్ అవుతాను నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ విషయం అందరికీ తెలిసిందే డిఎంకే వాళ్ళు కొన్ని మేనిఫెస్టోలు కొన్ని అయితే పెట్టారు అవి నేను కొన్ని డిస్కస్ చేస్తాను చూద్దాం అక్కడ అమ్మాయిలకైతే 1000 రూపాయలు నెలకైతే ఇస్తున్నారు దాన్ని 2000గా పెంచారు అలాగే వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలు ఇస్తున్నారు దానికి 2000 పెంచుతా అని చెప్పారు అలాగే మహిళలకు 8000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తా అని చెప్పారు అమ్మో ఇలా చాలానే చెప్పుకుంటూ వెళ్ళిపోయారు కానీ చూద్దాం ఏమవుతాయి అంటూ ఆ ఓటర్లో వాళ్ళని ఏం చేస్తారో ఏమో చూడాలి ఒకవేళ డిఎంకే కనుక గెలిస్తే మళ్ళీ స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో సెకండ్ టైం డిఎంకే గెలుస్తుందా లేదంటే విజయ్ పార్టీ ఏమైనా గెలుస్తుందా ఎవరు గెలుస్తారో మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి నా ఒపీనియన్ ఐ థింక్ గెలిస్తే మళ్ళీ డిఎంకే గెలవచ్చు మళ్ళీ స్టాలినే మళ్ళీ సీఎం అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో ఇవన్నీ తెలియాలంటే మనం మే 4వ తేదీ వరకు అయితే వెయిట్ చేయాల్సింది తప్పదు ఎందుకంటే మే 4వ తేదీ ఎలక్షన్స్ రిజల్ట్ అయితే రాబోతున్నాయి ఆ రోజు మనకైతే తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది శనివారం నుంచి మనం అందరం ఐపీఎల్ అంటే పడి చచ్చిపోతాం ఐపీఎల్ అంటే మంచిగా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి అన్ని మ్యాచెస్ కూడా చేంజింగ్ చేయడం గెలవడం కావచ్చు అసలు ఆ మ్యాచెస్ అసలు నాకు చెప్పడం కన్నా కూడా ఆ మ్యాచెస్ చూస్తే అందులో ఉన్న థ్రిల్ అయితే తెలుస్తుంది ఐపీఎల్ విషయానికి వెళ్ళిపోతాం ఆర్సీబీ అయితే 2025 ఛాంపియన్ అయితే గెలిచింది అదే ఉత్సాహంతో మళ్ళీ అయితే బోన్ అయితే చేసింది ఆర్సీబీ మన శనివారం జరిగిన మ్యాచ్ అయితే గెలిచింది అలాగే ఆదివారం జరిగిన మ్యాచ్లో అయితే ముంబై ఇండియన్స్ అయితే గెలిచింది అలాగే 13 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం అంటే మ్యాచ్ అయితే గెలిచింది అనమాట అలాగే ఇవాళ అయితే సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఎవరు గెలుస్తారు ఏంటి అనే విషయాలు నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది చూద్దాం ఏమవుతుందో ఎలా జరగబోతుందో మనమైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఏం జరిగినా ఏం జరగాలన్నా మనం చూడాలంటే ఇవాళ ఈవినింగ్ వరకు అయితే మనం వెయిట్ చేయాలి ఆబ్వియస్లీ మనకి 7 o'clock అయితే టాస్ అయితే పడుతుంది అండ్ 7:30కి అయితే మ్యాచ్ అవుతుంది అనమాట చూద్దాం ఎవరు గెలుస్తారో ఏమవుతారో నేను మీలాగే వెయిట్ చూడాలన్నమాట చూశాక అప్డేట్ ఏమంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేందుకైతే ప్రయత్నిస్తాను అలాగే మనం నెక్స్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం అయోధ్యలోని శ్రీరాముడిపై ముఖంపై సూర్యకిరణాలు పడడంతో శ్రీరామనామం డైమండ్ రూపంలో కనిపించింది నిజంగా ఎంత అదృష్టమో కదా ఆ శ్రీరాముడి నామం చూస్తే అలా ఒళ్ళు పులికించిపోతుంది మీకు ఎవరికి శ్రీరాముడు ఇష్టమో కింద జై శ్రీరామ్ అనే కామెంట్ అయితే పెట్టండి ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ మనం రేపటి వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుస్తాం అందాక మన ఛానల్ చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అండోయ్ ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అనే కాదు బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టేక్ కేర్ బాయ్ సరే పడుకో ఏముందిలే ఇంకా